వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి 3 శుభవార్తలండి. ఇకపై ఈ సమస్యలు ఉండవు. పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నవారు దయచేసి వీడియోకైతే ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ఇలాంటి వారు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా వారి కోసం ఈ వార్త. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పెన్షనర్లకి శుభవార్త చెప్పింది. ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందుతున్న వ్యక్తులకు సౌకర్యార్థం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్‌నైతే రూపొందించింది. కొత్త ఆన్‌లైన్ పోర్టల్ గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాము. సో, ఇది ఒకటోదండి. ఇక పెన్షన్ ప్రాసెసింగ్‌ని ఒక్కచోటికే అన్నమాట. ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ ద్వారా 5 రకాల బ్యాంకుల చెల్లింపు సేవలతో పాటు పెన్షన్ ప్రాసెసింగ్‌ను ఒకచోటికి తీసుకొని వస్తుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో పెన్షన్ సేవలను డిజిటలైజేషన్ చేయడంతో పాటుగా పెన్షన్దారుల జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించినట్లు పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రకటించింది. వాస్తవానికి వయసు మీద పడి బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగడం కష్టంగా ఉండే చాలామంది వృద్ధ పెన్షనర్లకు ఇది పెద్ద ఊరట అందించే సేవ అని అనేక మంది సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం ఇది రెండవదండి. సో, ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ ప్రధాన లక్ష్యం సంబంధిత సేవలలో పారదర్శకత తీసుకొని రావటంతో పాటు సేవల్లో సామర్థ్యాన్ని పెంచటంగా అయితే ముఖ్యం. ఇందులో పెన్షనర్లకు సంబంధించి వ్యక్తిగత సర్వీస్ వివరాలు పొందుపరిచి ఉంటాయి. అలాగే పెన్షనర్లకు వారి పెన్షన్ ఆమోదం గురించి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా అయితే తెలియజేయబడుతుంది. ఇది వారు ఎప్పటికప్పుడు వివరాలను అందుకునేలాగా దోహదపడుతుంది. ఇది పెన్షనర్లకు తను తన పత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి, డిజిటల్ లాకర్‌లో సేవ్ చేయడానికి, ఎలక్ట్రానిక్‌గా పీపీఓని జారీ చేయడానికైతే ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మూడవది, కొత్త పెన్షన్ పోర్టల్‌లో ప్రారంభంతో 5 బ్యాంకులకు చెందిన పెన్షనర్లు తమ పెన్షన్ సంబంధిత వివరాలను, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ స్థితి, ఫార్మ్ 16 చెల్లించిన మరియు స్వీకరించిన మొత్తం వివరాలు, పెన్షన్ స్లిప్ వంటి వివరాలను అయితే ఇక్కడ చెక్ చేసుకుంటారు. పోర్టల్‌ను బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే పోస్టల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటోది, రెండోది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మూడోది బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ పీఎన్బీ, తర్వాత కెనరా బ్యాంక్ సంబంధిత సేవలలో అనుసంధానం చేయబడింది. పూర్తయిపోయింది ఇప్పటికి. పెన్షన్ ప్రాసెసింగ్ చెల్లింపు ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ ఉండేలాగైతే పోర్టల్ రూపొందించబడింది. గతంలో ఈ సదుపాయం కేవలం ఆర్‌బీఐ పెన్షనర్లకు మాత్రమే ఉండేదని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు సామాన్య పెన్షనర్స్ అందరికి కూడా అందుబాటులోకైతే ఈ సౌకర్యాన్ని తీసుకొని రానున్నారు. సో, ఫ్రెండ్స్, ఇందులో ఈ వార్త కొత్తదేం కాదు, పాతదే. సో, ఇందులో మనకు పెన్షన్‌కి సంబంధించి ఇకపై అన్ని పెన్షన్ ప్రాసెసింగ్స్ అన్నీ కూడా ఒక్క చోటికే తీసుకొనొచ్చే ఉద్దేశ్యంతో అయితే మనకు ఈ కేంద్ర ప్రభుత్వం అనేది 3 శుభవార్తలు తెలియజేయడం జరిగిందనమాట.